హలో గాయ్స్, వరద కొద్దిగా తగ్గిన తర్వాత అందరూ నెమ్మదిగా ఇళ్ళకొచ్చేస్తున్నారు. బయట రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎవరి ఇళ్లల్లో ఎందుకు ఉండడం అని చెప్పి ఇళ్ళకొచ్చేస్తున్నారు. ఇళ్ళకొచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ మొత్తం బట్టలు కానీ, ఎలక్ట్రిక్ సంబంధించినవి కానీ, తినే ఫుడ్ వండుకునే ఐటమ్స్ కానీ ఏమీ లేవు. మొత్తం స్పాయిల్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ వరద వాటరే తీసుకెళ్ళిపోయి క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ ఎలా పెరిగిపోయిందంటే మట్టి అంత థిక్నెస్ మనకి ఎక్కడ కనిపించదు. అది బంకమట్టో ఏంటో తెలీదు. ఎన్ని బకెట్లు వాటర్ పోసినా కానీ పోవట్లేదు. దీనికి తోడు వరదే అనుకుంటే పైనుంచి ఫుల్ వర్షం పడుతుంది. వాతావరణం కూడా సహకరించట్లేదు మాకు. సో మీరు చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట సిచ్యువేషను. హౌస్లో ఉండే సిచ్యువేషన్ ఏం కనబడట్లేదు. ఎన్ని వాటర్ తెచ్చి క్లీన్ చేసినా వరద వర్షం కలిసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసినాయి. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఇలానే ఉంటాయేమో గైస్.